హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు అయితే గోంగూర చికెన్ అయితే చూపించబోతున్నాను. ముందుగా గోంగూర అయితే కనుక నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక టమోటాలో హాఫ్ టమోటా అయితే కనుక గోంగూరలో వేసేసుకోవాలి కట్ చేసుకొని. తర్వాత పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని గ్యాస్ మీద అయితే ఉంచేయాలి. ఇప్పుడు అవి ఉడకనియాలి. మొత్తం గోగాకులో వేసిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే బాగా ఉడకనియాలండి. మనము గోంగూరను డైరెక్ట్గా వేస్తే కనుక చికెన్లో అయితే సరిగ్గా ఉడకదు కదండి. అందుకు ఇలాగా బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో అయితే బాగా మెదిపేసుకోవాలి. మిక్సీకి అయినా వేసుకోవచ్చు, మిక్సీకి వేసుకుంటే మరి పేస్ట్ లాగా బాగుండదు. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్, కరివేపాకు అయితే వేసేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా హాఫ్ టమోటా అలాగే ఉంది కదా, అది కూడా వేసుకొని మూత పెట్టేసి కొద్దిగా టమోటా అంతా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, కొంచెము ఉప్పు అయితే వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే క్లోజ్ చేసుకోవాలి. మూత క్లోజ్ చేయడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా కుక్ అవుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఇలా చూసారా వాటర్ ఎంత వచ్చాయి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ అయితే కనుక వాటర్లోనే ఉడికించాలి. ఇలాగ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి గోంగూరకి ఎక్కువ పడుతుంది కారము. మీ కారం తగ్గట్టు చూసుకొని తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ముందు గోంగూరలో వేసాము, చికెన్ స్టార్టింగ్లో కూడా వేసాం కాబట్టి సాల్ట్ అయితే వేయలేదు. ఇంకా గోంగూర వేసేసుకొని చికెన్ ఆల్రెడీ ఇంకా వాటర్తోనే ఉడికింటుంది కాబట్టి గోంగూరతో అయితే సరిపోతుంది. తర్వాత కొద్దిగంత వాటర్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి లాస్ట్లో ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీర వేసుకొనేసి అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు సాల్ట్ సరిపడలేదు అంటే ఇక్కడ అయితే కానీ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, గోంగూర చికెన్. ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బాయ్.